వెల్కమ్ టు ఎస్టేట్ న్యూస్. ఈరోజు ప్రధానంగా సామాజిక తెలంగాణ దినపత్రికలో వచ్చే ప్రధాన వార్తల సమాచారాన్ని చూద్దాం. అయితే ప్రధానంగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కావచ్చు, లేదంటే దేశంలో ఉన్న పరిస్థితులు కావచ్చు, మరి రాజకీయ ఎత్తుగడలు ఏ విధంగా ఉన్నాయి, దేశంలో ఏ విధంగా రాజకీయ మార్పులు రాబోతూ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది, మరి ఇక్కడ తెలంగాణలో ఉన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఆ నిర్ణయాలు ఏ విధంగా ప్రజలను ప్రభావితం చేయబోతున్నాయి అన్న విషయం కూడా మనం ఈ ప్రధాన వార్తల సమాచారాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు సామాజిక తెలంగాణ దినపత్రికలో మా గలం ప్రజల కోసం అనే ప్రధాన వార్తలు చూస్తున్నాం. ఇందులో ముందుగా ప్రధాన వార్త, ఎవర్రా కూల్చేది, ప్రజాప్రభుత్వాన్ని పడగొడితే ప్రజలు ఊరుకుంటారా, అలాంటి వాళ్ళ లాగుల్లో తొండలు వదలాలని యువతకి సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. ఇకపోతే తెలంగాణ ఎవరి చేతుల్లో భద్రమో ఆలోచించండి, త్వరలోనే ప్రియాంక సమక్షంలో 500కు సిలిండర్, తెల్ల కార్డుదారులందరికీ 200 యూనిట్ల కరెంట్, 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ, కేసీఆర్ జీవితంలో మళ్ళీ ఎప్పటికీ సీఎం కాలేడు, నిత్యానందలాగా దీవికి రాజులాగా ప్రకటించుకోండి, ఆయనకి ఎంపీ సీట్లు ఇస్తే మోదీకి అమ్ముకుంటాడు, 7 లక్షల కోట్ల అప్పుతో ఆదిలాబాద్కేమిచ్చాడు, ఇంద్రవెల్లి సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏదైతే దాడి జరగబోతా ఉందో, మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కుట్ర పన్నుతా ఉన్నది, ఒక రాజకీయ కుట్ర చేస్తూ ఉన్నదని చెప్పేసి విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నాడు. మరి ఎవర్రా ప్రభుత్వాన్ని కూల్చేది, ఈ ప్రభుత్వం అది ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ఆయన చెప్పకనే ఒక వార్నింగ్ కూడా ఇస్తూ ఉన్నాడు. మరి ప్రభుత్వం నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి ఏమైనా సాధ్యసాధ్యాలు ఉన్నాయనంటే నిజానికి ఉన్నాయని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఎందుకు అనంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వానికి 39 సీట్లు వచ్చినాయి, అంతేకాకుండా ఎంఐఎం పార్టీకి 7 సీట్లు వచ్చినాయి, బీజేపీ పార్టీకి 8 సీట్లు వచ్చినాయి, అన్నీ కలిపితే 54 సీట్లు వచ్చినాయి. మరి వాళ్ళ దగ్గర ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి వాళ్ళు లక్షల కోట్లు దండుకున్నారు కాబట్టి ఆ పైసలు పెట్టి ఆ డబ్బులు పెట్టి మరి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తూ ఉన్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆరోపిస్తూ ఉన్నాడు. మరి ఏదేమైనప్పటికీ ప్రజలకి ఏదైతే న్యాయబద్ధమైన పాలన ఇస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకొచ్చి మరి నిజంగా వాళ్ళు 6 హామీల్లో భాగంగా ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఉన్నారు. మరి మహిళలకు కూడా వాళ్ళకి ఫ్రీ బస్సు సర్వీసు ఇచ్చిర్రు, అంతేకాకుండా వాళ్ళకి వంట గ్యాస్ కావచ్చు, లేకుంటే అట్టడుగు వర్గాలకు సంబంధించిన బీపీఎల్ కుటుంబాలకు కూడా వాళ్ళు ఒక కరెంటును కూడా సుమారు ఒక 200 యూనిట్లు ఫ్రీగా ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పేసి ఒక్కొక్క హామీని వాళ్ళు నెరవేర్చే దగ్గర ముందుంటున్నారు. మరి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి మినిమం ఒక 6 నెలల టైం ఇవ్వాలి కదా. మీరు ఒక 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు మీరు పరిపాలనలో మరి ఎన్ని ఎత్తుగడలు వేసినా, ఎంత ఇబ్బందులు పెట్టినా, మీ ప్రభుత్వం అయితే సావధానంగా ఒక 10 సంవత్సరాల పాటు అయితే కొనసాగింది కదా. అట్నే ఇది ప్రజాస్వామ్యం కనుక, ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం కనుక రాజ్యాంగ విలువలు కాపాడే ఒక మేధావిగా, ఒక రాజకీయ నాయకుడిగా మీరు మంచిగా ఒక 10 సంవత్సరాలు ఒక ప్రజా పరిపాలన అందించకపోవచ్చు. మరి మీరైతే 10 సంవత్సరాలు అయితే మీకు అవకాశం ఇచ్చారుగా ప్రజలు. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మీరు అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పేసి ఇటు ప్రజల నుండి ఈవెన్ వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇట్లనే కుట్రలు చేస్తే రేవంత్ రెడ్డి కాదు, ప్రజలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గత తాలూకు ప్రభుత్వానికి సంబంధించిన అవినీతి కుట్రలు కూడా బట్టబయలు చేసి మీకు సంబంధించి మీ గల్లలు బట్టి గుంజి స్టేషన్లో పెట్టే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి కూడా ఒకసారి గమనించాలి. ఇకపోతే నెక్స్ట్ వార్తలోకి వెళ్తే, నచ్చని వాళ్ళు వెళ్ళిపోండి, నేనేం బాధపడను అని చెప్పేసి జాతీయ స్థాయి నుండి
ఒక అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నాడు రాహుల్ గాంధీ గారు. నిజంగా రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఆయన ఏదైతే జోడో యాత్ర చేసిండో దాని తర్వాతకి ఆ ఎఫెక్ట్ కావచ్చు, మరి రాష్ట్రంలో ఓ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజా పరిపాలన పేరుతోటి ముందరకు వచ్చి ఒక మంచి పరిణామాలు ప్రజలకు సంబంధించిన పథకాలను అందించే క్రమంలో రాహుల్ గాంధీ గారి పాత్ర బలంగా ఉందని చెప్పేసి చెప్పొచ్చు. మరి ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మేజర్ అంశాన్ని ప్రస్తావించుండు. ఎవరైతే సీనియర్లైనా జూనియర్లైనా పార్టీకి సంబంధించిన క్రమశిక్షణ చర్యలకి లోబడి ఉండి మరి పార్టీకి సంబంధించిన ఏదైతే సిద్ధాంతాలను కావచ్చు, పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటా పార్టీని రక్షించే విధంగా పార్టీని ఇప్పుడు వచ్చే 2024 ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కనుక పార్టీలో నచ్చిన వాళ్ళు మాత్రం ఉండండి. ఒకవేళ ఏమైనా మేము వ్యతిరేకంగా చేద్దాం, వ్యతిరేకంగా ప్రచారం చేద్దాం అనే వాళ్ళు ఎవరన్నా ఉంటే, యాంటీ ఏదైనా ఎలిమెంట్స్ కొంచెం ఏమైనా ఉంటే పార్టీలో ఉండవలసిన అవసరం లేదు, అవసరమైతే మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. ఇకపోతే ఇక్కడ నెక్స్ట్ ఇంకో వార్తలోకి వెళ్తే కాంగ్రెస్ ఎంపీ టికెట్ల దరఖాస్తులకు నేడే చివరి రోజు, భారీగా ఆశావాకులు. అయితే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరైతే ఎంపీ సీట్లు ఆశిస్తూ ఉన్నారో మరి ఆశించే వాళ్ళు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మరి వాళ్ళు దరఖాస్తులా లేకుంటే వాళ్ళకి సంబంధించిన ఏమైనా అర్జీలా ఉంటే ఒకవేళ మీరు చూడండి, నేడే చివరి రోజు అనేది ఒక వార్త మనం ప్రధానంగా చూసినాం. కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ల కోసం ఆశావాహులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. శనివారం దరఖాస్తుకు చివరి తేదీ కావడంతో మరిన్ని అప్లికేషన్లు వస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. ఇవాళ సాయంత్రం వరకు ఆశావాహుల నుంచి దరఖాస్తులని పార్టీ స్వీకరించనుంది.